హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మమతా నిఖిలేష్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి పల్సర్ N150 కొత్త బైక్ రీసెంట్గా లాంచ్ అయింది. దీని ఫీచర్స్ ఏందో, స్పెషాలిటీ ఏందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ బండి వచ్చేసి చాలా లీన్ అండ్ థిన్ అండ్ బాగానే ఉంది కంపేర్ టు N160. ఓకే, దీన్ని చూడండి, స్కెలిటన్ లుక్. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ డిఆర్ఎల్స్, టర్న్ ఇండికేటర్స్, అండ్ ఇది వచ్చేసి సింగిల్ ఛానల్ ABS. ఓకే, డ్యూయల్ టోన్ మడ్గార్డ్ ఉంది ఫ్రంట్ సైడ్. చూడండి, ఇది కొత్త ఫీచర్. ఇది పెద్ద బైక్స్కి, అంటే కాస్ట్లీ బైక్స్కి మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి షాక్ అబ్జార్బర్స్ ది ప్రొటెక్షన్. ఓకే, ఇది కూడా కొత్త ఫీచర్. అండ్ మీకు కింద చూసుకుంటే డిస్క్, సింగిల్ డిస్క్ ముందు, అండ్ ఇంజన్ గార్డ్. అండ్ ఇంజన్ వచ్చేసి 150cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఓకే, అండ్ దీనికి వచ్చేసి కిక్ రాడ్ ఇచ్చాడు. అండ్ పైన చూసుకుంటే మీకు కార్బన్ ఫినిష్లో స్టైలిష్గా సైడ్ ప్యానల్స్. ఓకే, అండ్ ఇది వచ్చేసి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, అది కొత్త ఫీచర్, బాగుంది. అండ్ రేర్ డెస్క్, స్వింగ్ ఆర్మ్ అది. అండ్ అది వచ్చేసి మీకు మోనోసాక్ అబ్జార్ప్షన్, ఇది కూడా చాలా బాగుంటుంది. డ్యూయల్ కంటే మోనో చాలా బాగుంటుంది. అండ్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి మడ్గార్డ్. ఓకే, రేర్ మడ్గార్డ్. అండ్ LED టెయిల్ లైట్స్. అండ్ ఇది వచ్చేసి హాలోజన్ ఇండికేటర్స్. రేర్, చాలా స్లీక్ లుక్, అంటే థిన్ లుక్ ఉంది బండంతా. మీకు చూసుకుంటే N150 బ్యాజింగ్. అండ్ ఇది వచ్చేసి శారీ గార్డ్, ఫుట్ రెస్ట్. అండ్ సైడ్లో చూసుకుంటే పల్సర్ లోగో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. అండ్ ఇది వచ్చేసి సింగిల్ లివర్ 5 గేర్ బాక్స్. అండ్ ఇది వచ్చేసి లుక్. అండ్ పైకి వచ్చేసి 4 లీటర్ ట్యాంక్ వచ్చేసి 14 లీటర్స్. ఇది వచ్చేసి USB ఛార్జింగ్, ఇది కూడా కొత్త ఫీచర్. 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ చెప్పేసాను కదా. ఇది వచ్చేసి మోడ్ సెలెక్టర్. ఇది మీకు ఇందులో స్పెషాలిటీ ఏంటి తెలుసా? మొత్తం డిజిటల్ మీటర్. ఓకే, అనలాగ్ అనేదే లేదు. ఓకే, మీరు చూస్తారు కదా, ముళ్ళు ఉంటుంది, అది అనలాగ్ మీటర్ లేనే లేదు, ఫుల్లీ డిజిటలైజ్డ్. ఓకే, అన్నీ ఇందులోనే మీరు కనిపిస్తాయి, క్లియర్గా కనిపిస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ ఇండికేటర్, ట్రిప్ ఇండికేటర్, ఓడోమీటర్. అండ్ మీకు వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ, స్పెషల్ ఫీచర్ బ్లూటూత్ కనెక్టివిటీ. ఈ యాప్తోనే మీరు రిజిస్టర్ అయితే మీకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి మీరు ఇంతకుముందు చూసారుగా, ఇంజన్ కిల్ స్విచ్. అండ్ చూసుకుంటే ఇది స్ప్లిట్ సీట్ కాదు, ఫుల్ సీట్. ఇందులో ఇప్పుడు కంఫర్టబుల్గా 3 పీపుల్ కూర్చోవచ్చు, కానీ 3 పీపుల్ కూర్చోవద్దు ఎప్పుడు కూడా. ఓకే, 2 పీపుల్ మాత్రమే కూర్చొని రైడ్ చేయండి. ఫ్రంట్ సైడ్ నుంచి చూడండి, చాలా స్లీక్ లుక్ ఉంది అండ్ చాలా ఎలిగెంట్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఇందులో ఇంకో మెయిన్ ఫీచర్ ఉంది, బ్లూటూత్ ఇంటిగ్రేటెడ్ ఉంది. ఓకే, అది వచ్చేసి మీకు యాప్ త్రూ కనెక్ట్ చేసుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి, చెప్పాను కదా. ఓకే, అండ్ ఇది వచ్చేసి సింగిల్ లివర్, మీకు తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు అన్ని సింగిల్ లివర్సే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, దీని మైలేజ్ వచ్చేసి 45 to 50 అంతే దీనికి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రైడ్ చేసి దీని టర్నింగ్ రేడియస్ ఎంత, లేకపోతే ఎంత పవర్ వస్తుందో చెప్తాను. చలో, నెక్స్ట్ రైడింగ్. దీని టర్నింగ్ రేడియస్ వచ్చేసి చాలా బాగుంది. నెంబర్స్తోనైతే నేను చెప్పలేను, కానీ ఒకవేళ కంపేర్ చేస్తే
పల్సర్ 150 సిరీస్తోని ఓకే. దీని టర్నింగ్ రేడియస్ కొంచెం చిన్నగా టర్న్ చేసుకో ఓకే. అండ్ 150 వచ్చేసి మీకు లాంగ్ టర్న్ ఉంటుంది ఓకే. ఈ బైక్ వచ్చేసి N150 సిరీస్ కదా, ఇది వచ్చేసి మీకు పవర్ డెలివరీలో చాలా బాగుంది. మిడ్ రేంజ్ అంటే సెకండ్ థర్డ్ గేర్స్లో కూడా బాగానే ఉంది. దాని తర్వాత హై రేంజ్ అంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గేర్లో మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తుంది కంపేర్ చేస్తే N160తోని ఓకే. మీరు పవర్ కొంచెం మీకు వద్దనుకుంటే మీకు మైలేజ్ వస్తుంది. ఒకవేళ పవర్ ఫుల్ కావాలి అనుకుంటే మాత్రం మీకు N160 బెస్ట్. అది బల్కీ లుక్ స్పోర్టీ లుక్ ఉంటుంది. ఇది కూడా స్పోర్టీ లుక్కే కానీ స్లీక్ ఓకే. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పాను కదా, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మీకు ABS ఉంటుంది అంతే. కొంచెం రైడ్ మాత్రం చాలా బాగానే ఉంది. పినియన్ సీట్ కూడా బాగానే ఉంది, వెనకాల కూర్చునే వాళ్ళు కంఫర్టబుల్గా. పవర్ మాత్రం చాలా బాగుంది ఓకే. స్పీడ్ కూడా చాలా బాగానే ఉంది, హ్యాండ్లింగ్ బాగుంది అండ్ టర్నింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఏమన్నా మిస్ అయి ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియోలో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఈ వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.